కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖైదీలపై పెడుతున్న శ్రద్ధ విద్యార్థులపై కట్టడం లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుల్లాయి స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై చిన్న చూపు చూస్తుందని, నేరాలు చేసి జైలులో ఉన్న ఖైదీలపై పెట్టే శ్రద్ధ చీమంతైన విద్యార్థులపై పెట్టటం లేదని ఆరోపించారు. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మరి పక్కనే ఉన్నటువంటి పొదిలిలో ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా 20వ మహాసభలు ఈ నెల 19వ తేదీన నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభలకు విద్యార్థి లోకమంతా కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల నవంబర్ 27, 28, 29, 30 తేదీలలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలో నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభలు కూడా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి కూడా మరి పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన ఈ మహాసభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నికల్లో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళ మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 4-5 నెలలు గడుస్తున్నప్పటికీ ఆ హామీని మర్చిపోయారు. అదేవిధంగా ఇవాళ పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. ఇవాళ జీవో నెంబర్ 77 రద్దు అంశం కూడా పక్కన పెట్టేసి పట్టించుకున్నటువంటి లేదు. మరోవైపు ఏమో ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులకు 3,580 కోట్లు పెండింగ్లో ఉన్నప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉందో ఆ బకాయిలు మొత్తం కూడా మేము విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. విడతల వారిగా విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు తెలియజేయడం జరిగింది. మరోవైపు కార్పొరేట్, ప్రైవేటు ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల యాజమాన్యులు విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇవాళ అలాంటి హామీలు మాకేం కూడా వర్తింపజేయవు, మీరు డబ్బులు చెల్లించే మేము పరీక్షలకు అనుమతిస్తాం, కళాశాలకు కూర్చోబెడతామని చెప్పి విద్యార్థులకు హుకం జారీ చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సుష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం చాలా బాధాకరం. పక్కనే ఉన్నటువంటి మార్కాపురం నియోజకవర్గం తొందరలో నూతనంగా జిల్లా కూడా కాబోతుంది. మార్కాపురంలో కూడా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడం కూడా మరి బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా పైన మరి శుద్ధి పెట్టి ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలా. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి 38 మండల కేంద్రాలలో కూడా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లాకు టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ ఏర్పాటైతే ఈ యూనివర్సిటీకి సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం యూనివర్సిటీకి నిధులు కేటాయించి ఇవాళ సొంత భవనం నిర్మించి వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చాలా హాస్టల్ విద్యార్థులు సిద్ధరామ వ్యవస్థలో చేరి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అవి నూతన భవనాలు కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ హత్యలు చేసి, మానభంగాలు చేసి, మర్డర్ చేసి జైలు జీవితాలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయల పైగా బడ్జెట్ కేటాయిస్తుంది. నేటి విద్యార్థుల రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి పౌరులుగా ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు కనీసం 52 రూపాయలు కూడా కేటాయించకపోవడం బాధాకరం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులపైన నిద్రబొట్టు వీడి హాస్టల్ విద్యార్థులకు సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రకాశం జిల్లాలో జరిగేటువంటి జిల్లా మహాసభలు, అదేవిధంగా విజయనగరంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో సుదీర్ఘంగా విద్యార్థులకు ముందు కూడా చర్చించి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యలపైన సమరశీల పోరాటాలకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ సిద్ధం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.